హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మేము బోనాలు విలేజ్లో చేస్తాము, అది కూడా శ్రావణ మాసంలో. టుడే అయితే సండే, ఇంకా బోనాలు కాబట్టి టెంపుల్కి వెళ్దామన్నాడు మా హస్బెండ్. సో ఈవినింగ్ టైం అయితే పీస్ఫుల్గా అనిపిస్తుందని 6కి అయితే స్టార్ట్ అయినాం. నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గెట్ రెడీ విత్ మీ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. సో టెంపుల్ అయితే వచ్చేసినాం. ఇది చాలా ట్రాఫిక్ ఉంది, జనాలు అందరూ టెంపుల్లో ఉంటారనుకుంటే బోనాలు అని. రోడ్ మీదనే చాలా రష్ ఉంది. టెంపుల్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది, నియర్ వివేకానంద నగర్ కాలనీ. ఇంకా ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ సీతారామచంద్రస్వామి టెంపుల్. ఇంకా లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ బర్త్డేకి వెళ్ళాము, కానీ అప్పటికే లేట్ అయ్యేసరికి 7:30కే క్లోజ్ చేసి ఉండే. బట్ ఇవాళ మాత్రం ఆ దేవుడి దర్శనం మంచిగా అయింది మాకు. నాకు ఆ టెంపుల్ చూస్తుంటే చాలా పాజిటివ్గా, సౌల్ రిఫ్రెష్గా అనిపించింది. భజన వింటుంటే మనసుకి చాలా పీస్ఫుల్గా, డివోషనల్ ఫీలింగ్ వచ్చింది అక్కడ ఉన్నంతసేపు. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టాక అర్చన చేయించుకున్నాము. అలా భజన వినుకుంటూ చాలాసేపు అక్కడే ఉన్నాము. ఇంకా కాసేపు అయితే టెంపుల్ మొత్తం చుట్టూ చూసాము. ఎలా చాలా చాలా బాగుంది. ఎవరైనా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే విజిట్ చేయండి, మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. అంత పీస్ఫుల్ ఉంది. ఈవినింగ్ టైంలోనైతే నాకు చాలా చాలా నచ్చింది. ఆ వ్యూ కానీ, ఆ టెంపుల్ కానీ ఎంత బాగుందంటే నేను మాటలో చెప్పలేను. చూడండి, మీకు ఇక్కడ వీడియోలో చూస్తే ఆ లైటింగ్ కానీ, ఆ భజన వింటుంటే అసలు నిజంగా చెప్తున్నా చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మేమైతే కాసేపు రిక్కీతో ఆడుకున్నాక అయితే ఇంకా వచ్చేసాము అక్కడ నుండి. రిక్కీని వెళ్దామా రిక్కీ అని అంటే, లేదు నేను ఇక్కడే ఆడుకుంటా అన్నట్టు అస్సలు కదలట్లేదు. ఫైనల్గా అయితే ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసా. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేయాలనుకుంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి. న్యూగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే తప్పకుండా నేను ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే నేను వీడియోస్ చేయడానికి చూస్తున్నా, ఒక స్టెప్ అయితే వేసాను. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా రిక్కీ మేము చెప్పకుండానే గడప తొక్కినాడని మొక్కుకుంటున్నాడు. ఇదైతే